సర్వాధికారి అయిన దేవునికి అతి త్వరలో రానున్న యేసుక్రీస్తు మహారాజ్కి స్తుతియు మహిమ ఘనత తరతరములకు యుగ యుగములకు ఎల్లవేళల కలుగునుగాక. మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నా. ఈరోజు అంశం ఏమిటి అంటే యేసయ్య సజీవుడైన దేవుడు. మన యేసయ్య ఏంటండి? సజీవుడైన దేవుడు. ఆయన ఏదో కాలంలో పుట్టి ఆయన అక్కడ ఆ కాలముకు మాత్రమే దేవుడు కాకుండా ఈరోజు కూడా ఆయన ఏంటండి? సజీవుడిగా ఉన్నాడు. ఈరోజు కూడా ఆయన మనకు దేవుడిగానే ఉన్నారు. ఆయన ఇంకా యుగ యుగములకు ఆయన దేవుడిగానే ఉంటారు. కాబట్టి కొన్ని విషయాలు మనం ఈరోజు ఆయన ఈనాటికి కూడా ఇప్పటికి కూడా మనతో పాటు ఉన్నాడు కాబట్టి మనము ఆయన్ని ఏంటండి ఇంకా ఎక్కువగా తెలుసుకుందాం. ఎందుకంటే సమరయశ్రీ ఎప్పుడైతే యేసుక్రీస్తుని చూసిందో ఆమె అర్థం చేసుకోవాలా, ఎవరు ఈయన, ఒక యూదుడిగాని చూసింది కానీ ఆయన ప్రభువు, ఆయన దేవుడు అని ఆమె ఎరగలేకపోయింది. అందుకని యేసుక్రీస్తు ఏమన్నారండి? ఒకవేళ నేను ఎవరని నువ్వు ఎరిగినట్లయితే నేను నీకు ఏంటండి? జీవజలాన్ని ఇచ్చేవాడినని చెప్తున్నారు. అంటే దేవుని దగ్గర ఏముందండి? యేసుక్రీస్తు యొద్ద ఏముందంటే జీవజలము ఆయన ఇవ్వగలరు. అంటే ఆ జీవము ఆ జలంలో ఉంది. ఆ జలము ఏంటండి? జీవంతో నిండి ఉంది. ఆయన మాటల్లోనే జీవం ఉంది. ఎందుకంటే ఆయన జీవం కలిగిన దేవుడు. ఆయన మనల్ని రక్షిస్తానికి వచ్చారు కానీ మనల్ని చూడండి ఆయన శిక్షిస్తానికి రాలేదని వాక్యము సెలవిస్తుంది. కానీ మనము ఇంకా ఆయన్ని మర్చిపోతే, ఇంకా ఆయన్ని విడిచిపెడితే ఏం జరుగుతుంది అండి? మనము వెళ్ళవలసిన త్రోవలోకి వెళ్ళలేము, మనం చేరవలసిన గమ్యానికి చేరలేము. కాబట్టి కొన్ని విషయాలు మనం తెలుసుకుందామండి. ఎందుకు ఆయన సజీవుడైన దేవుడు మనతో నివసించాలని ఎందుకు కోరుకుంటున్నారు, ఇంకా మనము ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నాం, కొన్ని విషయాలు మనం జాగ్రత్తగా చేద్దాం. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 18వ వచనం. నేను మొదటి వాడను కడపటి వాడను ఏంటండి? జీవించు వాడను. యేసుక్రీస్తు ఏమంటున్నారండి? నేను జీవించు వాడను. ఎందుకంటే ఆయన పాపం చేయాల. ఆ పాపం ద్వారా మరణం వస్తుంది తెలుసు కాబట్టి ఆయన పాపము చేయలేదు. అదే విధంగా మనల్ని కూడా పాపం చేయనివ్వకుండా ఏం చేస్తున్నారండి? కాపాడుతున్నారు, రక్షిస్తున్నారు, మనల్ని ప్రొటెక్ట్ చేస్తున్నారు. ఆ పాపము మరణం వైపు తీసుకెళ్తుందని, ఆ తప్పులు దేవుడికి ఇష్టం లేని ఆ పనులు మనం చేస్తే ఆ మరణం వైపు తీసుకెళ్తుంది. కాబట్టి దేవుడు ఏం చేస్తున్నారండి? ఆయన సజీవుడు. మనల్ని కూడా సజీవులుగా ఉండిస్తానికి ఆయన ఏం చేస్తున్నారండి? మనకు తోడుగా నిలిచి ఉన్నారు, మనకు తోడుగా నడుస్తూ ఉన్నారు, మనకు తోడుగా ఎల్లవేళలా ఉంటాను అని వాగ్దానం చేశారు. అందుకని మనం ఏం చూడాలండి? ఆయన మొదటి వాడంటే ఎప్పుడో ఉన్నాడు ఇప్పుడు లేడు అని అనుకోవచ్చా అంటే కానే కాదు. ఆయన ఇప్పటికి అదే విధంగా మారని దేవుడుగా మీ మధ్యన నా మధ్యన ఆయన నివసిస్తున్నారు. ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఆయన మాటలు మనల్ని ఏం చేస్తాయంటే మనల్ని సజీవులుగా చేస్తాయి. మనం ఫోన్లో ఏం చేస్తామండి? మనము ఒక వాయిస్ కాల్ చేసామంటే కేవలం మనకు వాయిస్ వినిపిస్తుంది కానీ ఆ మనిషి కనిపించడు. కానీ ఆ వాయిస్ ద్వారా మనం అర్థం చేసుకుంటాం ఆయన కోపంగా ఉన్నారా, ఆయన ప్రేమ కలిగి ఉన్నారా, లేకపోతే ఆయన ఏంటండి ఆయన నవ్వుతూ ఉన్నారా, లేకపోతే ఆయన ఏదో బాధలో ఉన్నారా. మనం ఆయన మాటల ద్వారా ఎవరు ఉన్నారు ఆ వ్యక్తి మాటల ద్వారా, ఆ వాయిస్ ద్వారా మనము అర్థం చేసుకోగలం. అదేవిధంగా దేవుడు ఏం చెప్తున్నారండి? నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయంట. మాటల్ని కాదు, స్వరం కూడా వినేవారుగా మనము ఉండాలండి. ముందుగా మనము అబ్రహాం ఏ విధంగా అయితే విన్నాడో, తర్వాత ఆయన దర్శనాన్ని పొందుకున్నాడో, మనం కూడా వినేవారుగా ఉండాలి. ఎందుకంటే ఆయన సజీవుడు. ఒకవేళ ఏదో వ్యక్తి ఫోన్ చేస్తున్నారంటే, మాట్లాడుతున్నారంటే ఏంటండి? ఆయన సజీవుడిగా ఉన్నాడని మనకు తెలుస్తుంది. అదేవిధంగా దేవుడు మనతో ఈరోజు కూడా మాట్లాడుతూ ఉన్నారు, మనల్ని బ్రతికిస్తున్నారు. మనకు కావాల్సిన చూడండి ఆ ఆక్సిజన్ని ఆయన సప్లై చేస్తున్నారంటే ఆయన సజీవుడిగా ఉన్నాడు. మనల్ని కూడా ఆయన జీవింపు చేస్తున్నాడు. ఆయన మనకు రక్తాన్ని అలాగే నీటిని కావలసినవన్నీ ఆయన మన కొరకే సమకూర్చుతున్నారంటే ఆయన సజీవుడిగా ఉన్నారు. ఆయన మనతో మాట్లాడుతున్నది ఏంటండి? ఆయన మొదటివాడు అలాగే కడపటివాడు. అంటే ఆయన మొదట వచ్చి వెళ్ళిపోయిన దేవుడు కాదు. ఈ సమయంలో కూడా మనతో నివాసం చేస్తున్నారు. ఈ సమయంలో కూడా మనతో ఏంటండి? ప్రయాణం చేస్తున్నారు. కాబట్టి మనము ఆయన సజీవుడిగా ఉన్న దేవుడితో మనం కూడా మాట్లాడాలి. మనము ఆయన స్వరాన్ని మనము వినేవారుగా ఉండాలి. ఇంకా ముందు మనం చూద్దాం. మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగంలో
సజీవుడినై ఉన్నాను. ఎప్పటి వరకు ఆయన సజీవుడిగా ఉన్నారండి? ఏదో 1 సంవత్సరం, 10 సంవత్సరాలు, లేకపోతే 1000 సంవత్సరాలు, లేకపోతే ఎప్పుడో జరిగిపోయి చెప్తున్నారు కాదు. ఆయన యుగ యుగములో మనతో కూడా సజీవుడిగా ఉంటానని వాగ్దానం చేస్తున్నారు. ఆయన యుగ యుగంలో అంటే చూడండి, దానికి హద్దే లేనేదే లేదు. మనం ఏదో క్యాల్కులేషన్ చేస్తాం, ఏదో క్యాల్కులేటర్ మనం నొక్కితే దాంట్లో ఒక సంఖ్య మనకు కనిపిస్తుంది. అది పెరుగుతూ ఉంటే ఇన్ఫైనైట్, ఇంకా దాన్ని లెక్కించలేమని చెప్తూ ఉంటారు. ఇప్పుడు నక్షత్రాలని లెక్కించాలంటే అది అసాధ్యం. ఎవరికి ఎన్ని మిషన్లు ఉన్నా, ఎంత వారి దగ్గర చూడండి ఎన్ని రోబోట్లు ఉన్నా, ఎన్ని విధమైన కౌంటబుల్ సిస్టమ్స్ ఉన్నా వాటిని లెక్కించలేరు. ఎందుకంటే దేవుడు చూడండి అదే విధంగా ఉన్నారు. ఆయన జీవించే కాలం, లేకపోతే ఆయన ఉన్న కాలం, ఆయన మన కొరకే చేసే అద్భుతాల కంట కౌంట్లెస్. అది మనము లెక్కించలేము. అబ్రహాము సంతానాన్ని కూడా లెక్కించలేమంట. దేవుడు చూడండి ఆ విధంగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తున్నారు. ఆ విధంగా మనకు తోడుగా ఉన్నారు. కానీ ఆ దేవుడు సజీవుడిగా ఉన్నాడు కాబట్టి మనల్ని కూడా సజీవులుగా చేయాలని ఆయన కోరుకుంటున్నారు. ఆయన ఆశ అది. మనం కూడా ఆయన ఆశ తీర్చేవారుగా, పాపాన్ని నుంచి దూరంగా ఉండేవారుగా, ఆయనకి ఇష్టమైనది చేసేవారుగా, ఆయన్ని మహింపరిచేది మనము కోరుకునే వారుగా మనం ఉన్నట్లయితే దేవుడు చూడండి ఎల్లవేళలా మనతో ఉండి ఆయన సజీవుడు కాబట్టి మనల్ని కూడా సజీవులుగా చేస్తానని ఆయన వాగ్దానం చేస్తున్నారు. ఆ సమరీ స్త్రీ అర్థం చేసుకోవాలి. కానీ తర్వాత ఆయన చెప్తున్న మాటల ద్వారా ఆమె అర్థం చేసుకుంది ఏంటండి, ఆ క్రీస్తు వచ్చి ఉన్నాడు, ఆ మెస్సయ్య వచ్చి ఉన్నాడని చూడండి ఆ సమరయలో అందరికీ చెప్పి వారందరికీ ఏం చేసిందండి, సువార్తను ప్రకటించింది. మనం కూడా అదే విధంగా ఆయన సజీవుడిగా ఉన్నాడు కాబట్టి ఆయన్ని మనము ఎరగాలి. ముందు ఆయన్ని తెలుసుకున్న తర్వాత, ఆయన గురించి అర్థం చేసుకున్న తర్వాత అనేకులకి చెప్పే వారుగా మనం ఉండాలి. అనేకులకి బోధించడమే కాకుండా మనం చూడండి సాక్షిగా కూడా నిలిచి ఉండాలి. అనేకులకి మన సువార్త, లేకపోతే అనేకులకి మన సాక్ష్యము చెప్పేవారుగా మనం ఉన్నట్లయితే దేవుడు చూడండి సజీవుడు. ఆయన సజీవుడై ఉన్న దేవుడు కాబట్టి మిమ్మల్ని కూడా సజీవులుగా ఉంచుతానన్నాడు. మనల్ని కూడా, మనతో పాటు మన కుటుంబాన్ని కూడా సజీవులుగా ఉంచుతానని ఆయన వాగ్దానం చేసిన దేవుడు. అదేవిధంగా యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం కూడా చదివితే ఈ విధంగా అక్కడ మనకు సెలవిస్తుంది, యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారాని తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. యేసుక్రీస్తు ఏమంటున్నారండి, నేనే మార్గము, నేనే సత్యము, ఇంకా నేనే మరణం అని చెప్తున్నారు, లేకపోతే నేనే జీవము అని చెప్తున్నారండి. ఆయన ఏమంటున్నారంటే నేనే జీవము. ఆయన దగ్గరికి వచ్చామంటే మరణం వైపు మనం వెళ్ళం, జీవం వైపు వెళ్తాం. కానీ మనం ఒకవేళ పాపం వైపు వచ్చామంటే, పాపం చేసే వారితో ఉన్నామంటే, పాపం చేసే ఆ ప్రాంతానికి వెళ్తున్నామంటే ఏంటండి, అక్కడ మరణం అనేది ఉంటుంది. అది చిన్న తప్పైనా పెద్ద తప్పైనా, చిన్న పాపమైనా పెద్ద పాపమైనా, పాపం ఆఖరికి ఏంటండి అది పెరిగి పెరిగి మరణాన్ని తీసుకొస్తుంది. కానీ యేసుక్రీస్తు ఏం చేస్తారండి, జీవాన్నే తీసుకొస్తారు. కాదు, యేసుక్రీస్తు లేకుండా నేను జీవాన్ని పొందుకుంటాను, నేను సత్యాన్ని పొందుకుంటాను, నేను మార్గాన్ని పొందుకుంటానంటే యేసుక్రీస్తు తప్ప చూడండి మార్గము, సత్యము, జీవము ఎక్కడా లేనే లేదు. మనం ఎంత మంచి పనులు చేయాలని ప్రయత్నించినా ఆ మంచి పనులు చూడండి మనకు జీవం అనేది ఇవ్వనేవు. కానీ మనకు ఉన్న ఈ యేసుక్రీస్తు సజీవుడైన దేవుడు మనకేం చేస్తారండి, జీవాన్ని ఇస్తారు, మార్గాన్ని చూపిస్తారు, సత్యాన్ని తెలియజేస్తారు. ఆ సత్యము మనల్ని ఏం చేస్తాయండి, స్వతంత్రులుగా చేస్తాయి. మనకున్న టెన్షన్ దూరపరుస్తాయి, మనకున్న బాధలు దూరం అవుతాయి. ఎందుకంటే మనకు సత్యం తెలిసిన వెంటనే ఏంటండి, ఆ పాపము లేకపోతే ఆ అబద్ధం ఆడే ఆ శత్రువుకి మన మీద ఇంకా అధికారం ఉండదు. కానీ మనం ఎప్పుడైతే ఆ అబద్ధంలో లేకపోతే ఆ తప్పుల్లో మనం చిక్కుకుని ఉన్నాం, తెలియని వాటిని మనం ఇంకా కరెక్ట్గా అర్థం చేసుకోలేదంటే మన మీద చూడండి ఆ శత్రువు మన మీద ప్రభుత్వం చేస్తాడు. ఆ శత్రువు మనల్ని అబద్ధంలో ఉంచి ఆ సత్యాన్ని తెలియనివ్వకుండా ఏం చేస్తాడంటే మనల్ని ఏం చేస్తాడండి, మనం ఆ పాపంలోనే ఉండే విధంగా, ఆ శ్రాపంలోనే ఉండే విధంగా, ఆఖరికి మరణం వైపు వెళ్ళే విధంగా అపవాది చేస్తాడు. కానీ యేసుక్రీస్తు మన మధ్యకి ఆయన ఏంటండి దిగి వచ్చారు. ఆయన తలుపు తట్టుతూ ఉన్నారు. మనం ఎప్పుడైతే తలుపు తెరుస్తామో, మన హృదయపు ఆ తలుపుని తెరిచిన వెంటనే ఆయన ప్రవేశిస్తే ఏంటండి
ఏంటండి, చీకటికి ఇంకా చోటు ఉండదంట, మరణానికి ఇంకా స్థలం ఉండదంట. ఆ మరణానికి ఉన్న ముళ్ళును దేవుడు ఏం చేశారండి, విడిచివేశారు. కానీ ఆ మరణం వైపు మనం వెళ్లకుండా యేసుక్రీస్తు వైపు మనం తిరగాలి. ఇంకా ఈ లోకంలో అనేక సత్యాలు ఉన్నాయి. అవన్నీ తెలుసుకునే ముందు నిజమైన సత్యం యేసుక్రీస్తుని మనం తెలుసుకుంటే ఆ లోకంలో ఉన్న సత్యం అంతా మన వైపు వస్తుందండి. అందరూ మన వైపు నిలబడి ఉంటారు ఎప్పుడైతే మనము యేసు వైపు తిరుగుతాము. ఇంకో మాటను మనము యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం చూద్దాం. ఆ జీవము ప్రత్యక్షమాయెను, తండ్రి యొద్ద నుండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవము మేము చూచి ఆ జీవమును గూర్చి సాక్ష్యం ఇచ్చుచు దానిని మీకు తెలియజేస్తున్నాం. ఏంటండి, ఆ జీవము, తండ్రి దగ్గర ఉన్న జీవము ప్రత్యక్షమైందంట. అంటే మనిషి రూపంలో యేసుక్రీస్తుగా మన మధ్యకు వచ్చినట్టుగా కనిపిస్తుంది. అంటే ఆ జీవము ముందు నుంచే ఉంది. ఆ జీవం ఏంటండి, అన్ని సృష్టింపబడక ముందే యేసుక్రీస్తు ఉన్నారంట. కానీ ఆ జీవం ఏంటండి, 2000 సంవత్సరాల ముందు మన మధ్యకు వచ్చారు. ఎందుకంటే మనము ఆయన్ని చూడాలని, మనం తెలుసుకోవాలని, ఇంకా మన కొరకే మరణిస్తానికి, ఇంకా మరణాన్ని ఓడిస్తానికి యేసుక్రీస్తు ఏంటండి, బాల్యుడుగా ఆ మరియ తల్లి గర్భంలో ఆయన ఏంటండి జన్మించి, ఆ బెత్లెహేము పురంలో ఆయన జన్మించి మన కొరకే ఏంటండి సజీవుడిగా వచ్చాడు. ఆయన జీవాన్ని మన కొరకే అర్పిస్తానికి, ఆ జీవము ఎవరు తీసుకుంటానికి ఎవరికి శక్తి లేదు, బలం లేదు, యోగ్యత లేనేలేదు. కానీ యేసుక్రీస్తు ఆయన స్వయంగా అర్పించారు. ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని మన కొరకే కార్చి ఉన్న దేవుడు ఏం చెప్తున్నారండి, ఆ జీవము ప్రత్యక్షమైంది. ఆయన నిత్య జీవంగా ఉన్నారు. ఇంకా ఆ శిష్యులు ఏం చేస్తున్నారండి, ఆ జీవము గూర్చి సాక్ష్యం ఇస్తున్నారు. ఈరోజు కూడా మనము ఒకవేళ మనం చేస్తున్న పనుల ద్వారా లోకము తెలుసుకోవాలి. ఏంటండి, ఈ వీరి దేవుడు సజీవుడిగా ఉన్నారు, వీరి దేవుడు దాక్కుని లేడు, లేకపోతే వీరి దేవుడు మరణించలేదు, కానీ జీవం కలిగిన దేవుడు ఆయన సజీవుడిగా ఉన్నారు. ఎలాగ తెలుస్తుంది అండి, మనం చెప్తున్న సాక్ష్యం ద్వారా. ఎలాగ తెలుస్తుంది అండి, మనం జీవిస్తున్న ఆ జీవితం ద్వారా. మనం భయం భక్తులు కలిగి ఏదైనా తప్పు జరిగినా, ఏదైనా ఎవరు మర్చిపోయినా మనం దాచుకునేవారుగా కాకుండా వారికి తిరిగి ఇచ్చేవారుగా ఉండాలి. ఎవరైనా ఎక్కువ మనకిస్తే అది ఎక్కువ ఎందుకు ఇచ్చారని వారికి తెలియజేయాలి. వారు కావాలని ఇస్తే అది వేరే సంగతి. కానీ వారి ఏంటంటే లెక్కల్లో ఏదో తప్పయి ఎక్కువ మన దగ్గరకు వచ్చినాయి అంటే మళ్ళీ మనము తిరిగి ఇవ్వాలి. ఎందుకంటే మన దేవుడు సజీవుడైన దేవుడు. ఆయన అన్నిటినీ చూస్తున్నారు, ఆయన అన్నిటినీ పరీక్షిస్తున్నారు. మన చిన్న వాటిలో నమ్మకంగా ఉన్నామా లేదా అని ఆయన చూస్తున్నారు. కాబట్టి మనం కూడా ఏం చేయాలండి, మనం అన్ని విషయాల్లో ఆ దేవుడు సజీవుడిగా ఉన్నాడని లోకానికి ఒక సాక్ష్యం రూపంలో చెప్పాలి, ఒక సాక్షి రూపంలో మన జీవితాన్ని కనుపరచాలి. ఆ శిష్యులు కూడా అదే విధంగా చేస్తున్నారు. ఏంటండి, అనేకులు వారిని అడుగుతున్నారు, మీ దగ్గర చాలా శక్తి ఉంది, బలం ఉందంటే వారు ఏం చెప్పారండి, మా దగ్గర ఏమీ లేవు, మా దగ్గర బంగారము లేదు, మా దగ్గర వెండి కూడా లేదు, మా దగ్గర శక్తి కూడా లేదు. కానీ యేసుక్రీస్తు నామంలో, నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ఆ స్వస్థత మీకు అనుగ్రహిస్తున్నా, ఆ కావలసిన శక్తిని మీకు అనుగ్రహిస్తున్నా, ఆ కావలసిన అద్భుత కార్యం మీ కొరకే చేస్తున్నామని చూడండి ఆ శిష్యులు చేయగలిగారు. ఆ నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ఆ దుష్టాత్మల నుంచి మీకు విడుదల ప్రకటిస్తున్నామని వారు చూడండి అధికారంతో చెప్పగలిగారు. వారు ఏంటండి చేయగలిగారు, అన్ని కార్యాలు చేయగలిగారు. వారు నీడపడిన, శిష్యులు నీడపడిన ఏం జరిగేదండి, ఆ మృతులు కూడా లెగిసేవారు. ఎందుకు ఇది జరిగిందంటే దేవుడు వారితో ఉన్నాడు. ఇంకా దేవుడు ఏంటండి సజీవుడిగానే ఉన్నారు. యేసుక్రీస్తు నేను బయటకు వచ్చి చేస్తానని చేయలే, దేవుడు వారిలో ఉండే అద్భుతాలు చేస్తున్నారు. అదే దేవుడు మనలో ఉండి కూడా స్వస్థతని అనుగ్రహించరా అంటే అనుగ్రహిస్తారు. ఎందుకంటే ఆయన మనలో సజీవుడిగా ఉన్నారు. కానీ మనము ఆయన సజీవుడిగా ఉన్నాడని ఆ విధంగా మనము కూడా ప్రవర్తించాలి. మన మాటల్ని మార్చుకోవాలి. మనము భయభక్తులు కలిగి దేవుణ్ణి ఆరాధించేవారుగా ఉండాలి, ఆయన్ని మహింపరిచేవారుగా ఉండాలి. ఆయన ఏంటంటే సాక్ష్యం రూపంలో కనపరిచేవారుగా ఉండాలి. అనేకులు తెలుసుకునే విధంగా మనం జీవించాలి. నిజంగా వీరి దేవుడు ఇప్పటికీ సజీవుడిగా ఉన్నారు. ఈయన ఎక్కడ కనిపించినా అదే పొజిషన్లో అదే విధంగా ఆయన చేస్తున్నారు, అదే విధంగా మాట్లాడుతున్నారని దేవుడు ఉన్నారు అని వారు తెలుసుకునే విధంగా మన మాటలు కూడా ఉండాలండి.
అదేవిధంగా యోబు గ్రంథము 12వ అధ్యాయం 10వ వచనం చదివితే ఈ విధంగా అక్కడ మనకు సెలవిస్తుంది, జీవరాశుల ప్రాణమును మనుషులందరి ఆత్మలను ఆయన వశంలో ఉన్నవి కదా. ఎవరి వశంలో ఉన్నాయండి? మనుషుల ఆత్మలో. ఇంకా జీవరాశుల యొక్క ఆ ప్రాణము ఎవరి వశంలో ఉన్నాయంటే యెహోవా వశంలో ఉన్నాయని వాక్యం సెలవిస్తుంది. కానీ కొందరు ఏంటంటే ఆ కోడుని జాగ్రత్తగా చూసుకొని ప్రాణం ఆ కోడ్లోనే ఉంది, ఆ కోడు చచ్చిపోతే నువ్వు కూడా చచ్చిపోతావని భయపెడుతుంటారు. చాలామంది నీ ప్రాణము ఆ అపవాది చేతుల్లో ఉంది, ఆ సాతానుడి చేతుల్లో ఉన్నాయి చాలామంది భయపడుతూ ఉన్నారు. కానీ లేఖనం ఏమని సెలవిస్తుంది అంటే మన ప్రాణము మన ఆత్మ యెహోవా వశంలో ఉన్నాయంట. ఆయనే భద్రంగా దాచి ఉన్నారంట. ఇప్పుడు వరకు దాచిన దేవుడు ఇంకా ముందు దాచి ఉంచరా అండి? ఉంచుతారు. ఆయన ఇచ్చే జీవం ఏంటండి? మన కొరకు ఇచ్చండి. ఆయన ప్రాణాన్నే అర్పించిన దేవుడు మన ప్రాణాన్ని జాగ్రత్తగా కాపాడుకోరా. ఆయన ఏమన్నారండి? కొన్ను రెప్పల మనల్ని ఆయన కాపాడుతున్నారు. కొన్ను రెప్ప ఏ విధంగా అయితే కొన్ను గుడ్డుని కాపాడుతుందో అదే విధంగా యేసుక్రీస్తు కూడా మిమ్మల్ని కాపాడుతున్నారు. అదే యేసుక్రీస్తు కూడా నన్ను కాపాడుతున్నారు. కానీ మనము విశ్వసించేది ఏంటంటే ఆ దేవుడు సజీవుడిగా ఉన్నాడు. ఆయన కేవలం ఆదివారం వచ్చే దేవుడు కాదు. మీరు నేను వెళ్ళే ఆ చర్చిల్లో కేవలం ఆదివారం మనం ఆయన సంఘంలో కనిపిస్తాం. కానీ దేవుడు మనకు చూడండి ఎల్లవేళలా ఆదివారమైన సోమవారమైన శనివారం వరకు ఏ వారమైనా అన్ని వారాల్లో అన్ని క్షణాల్లో ఆయన మనకు తోడుగా ఉన్నారు. అన్ని క్షణాల్లో మనల్ని కాపాడుతున్నారు. అన్ని క్షణాలు ఆయన ఏం చేస్తున్నారంటే మనల్ని క్షమిస్తున్నారు. అన్ని క్షణాలు ఆయన మనల్ని ఏం చేస్తున్నారండి? మనకు జీవాన్ని అనుగ్రహిస్తున్నారు. ఆయన మన ఆత్మను కాపాడుతున్నారు. మన ఆత్మకు ఆయన చూడండి తోడుగా నిలిచి ఉన్నారు. కాబట్టి మనము ఆయనతో ఉండేవారుగా, మనము ఆయన్ని గుర్తించేవారుగా, మనము ఆయన సాక్షిగా బ్రతికేవారుగా ఉండాలి. ఆయన్ని ఎల్లవేళలా మనం తలంచుకుని ఏం చేయాలండి? ఆయన్ని మహింపరచాలి. ఆయనకి కృతజ్ఞత స్తుతులు అర్పించేవారుగా ఉండాలి. ఇక్కడ యోబు శ్రమల్లో ఉన్నారు, కష్టాల్లో ఉన్నారు, అన్నీ తెలుసుకుంటున్నారు. కానీ చూడండి ఆయనకి తెలిసి ఏంటంటే ఆ జీవము దేవుని వశంలో ఉంది, ఆయన ప్రాణము దేవుని వశంలో ఉంది. ఆ ఆత్మ ఏంటండి? మనుషుల యొక్క ఆత్మ దేవుని వశంలో ఉన్నాయని ఆయన చెప్తున్నారు. అంటే మన ఆత్మను కాపాడగలిగిన దేవుడు ఆయన ఇంకా ఎంత సజీవుడిగా ఉంటాడు. ఈ కోట్లు ఇంకా మిలియన్స్ ఎంతో జనాలు ఉన్నారు, అందరి ఆత్మలను చూడండి ఆయన కాపాడుతున్నారు. అందరినీ ఆయన ఏం చేస్తున్నారండి? బ్రతికిస్తున్నారు. ఆ బ్రతికించే దేవుడు మన దేవుడై ఉన్నారండి. మనల్ని కాపాడే దేవుడు, సజీవులుగా ఉంచే దేవుడు మన దేవుడుగా ఉన్నారండి. అదేవిధంగా మనం ముందు కూడా చూద్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 4వ వచనంలో, ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుషులకు ఏంటండి? వెలుగై ఉంటుంది. ఆయనలో ఏముందంట? జీవం ఉంది. ఆయనలో మరణం లేదు. మరణం ఆయన్ని బంధించాలని ప్రయత్నించిందంట, కానీ ఆ మరణము బంధించలేకపోయిందంట. అనేకుల్ని ఆ మరణము బంధించి అనేకుల్ని ఏంటండి? వారుకున్న ఆశలను, వారుకున్న పనులను, వారుకున్న ధనాన్ని అన్నిటినీ నష్టపరిచింది. కానీ యేసుక్రీస్తు చూడండి ఆ మరణాన్నే ఓడించారు. ఆ మరణము ఆయన్ని బంధించలేకపోయిందంట. ఆయన మనిషి రూపంలో వచ్చాడు, ఆయన ఇంకా బంధించబడతాడని చూడండి ఆ మరణమే ప్రయత్నించింది. కానీ ఆ మరణము ఏమైందండి? ఓడిపోయిందంట. ఆ మరణము లేకుండా పోయిందంట. ఆ మరణమే నాశనం అయిపోయిందంట. హీ డిస్ట్రాయిడ్ ద డెత్ అని వాక్యం సెలవిస్తుంది. అంటే ఆ డిస్ట్రాయ్ అయిపోయిన, ఆ నాశనం అయిపోయిన ఆ మరణం ఇంకా యేసుక్రీస్తుని ఏం చేయలేదండి. అదేవిధంగా వారిలో యేసుక్రీస్తులో దాగి ఉన్న మనల్ని కూడా ఏంటండి? ముట్టలేదు. ఎందుకంటే యేసుక్రీస్తు మనల్ని పూర్తిగా కంచిపెట్టి, పూర్తిగా మనల్ని ప్రొటెక్ట్ చేసి మనల్ని కాపాడుతున్నారు, మనకు తోడుగా ఉంటున్నారు. కానీ మనలో అన్నిటికంటే పెద్ద భయం ఏంటంటే మరణం. అన్నిటికంటే పెద్ద భయం ఏంటంటే ఈ జీవం పోతే ఇంకా ఏముంటుంది, ఈ జీవం లేకపోతే ఏం చేయగలుగుతామని మనం చూడండి బాధపడతాం. దావీదు కూడా సజీవులుగా మిమ్మల్ని ఆరాధిస్తారని చూడండి ఆయన కూడా ఆరాధించారు. అంటే జీవం లేకుండా ఏం చేయలేమంటాం. కానీ ఈ జీవం ఉన్నప్పుడు ఏం చేస్తున్నామంటే కొందరే దేవుడిని మహింపరచుకోగలుగుతున్నారు, కొందరే దేవుడికి సమయాన్ని ఇవ్వగలుగుతున్నారు, కొందరే దేవుడికి ధనాన్ని ఇవ్వగలుగుతున్నారు, కొందరే దేవుడిని మహింపరచగలుగుతున్నారు, కొందరే దేవునికి సాక్షులుగా జీవించగలుగుతున్నారు. కానీ మనము ఏంటండి? ఈ జీవం కలిగి ఉన్నాం కాబట్టి ఆయన సజీవుడైన దేవుడు, మనల్ని సజీవులుగా ఉంచుతానన్న దేవుడికి మనము
కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారుగా ఉండాలి. మనకున్న వన్నీ దశమ భాగమే కాదు, పూర్తి జీవితం ఆయనకి ఇచ్చేవారుగా ఉండాలి. పూర్తిగా మనము ఆయన కొరకే ఏంటంటే జీవించేవారుగా ఉండాలండి. ఎలాగైతే పౌలు గారు అన్నారు, ఇంకా నేను మరణించాను ఈ లోకం కొరకే, ఈ లోక ఆశల గురించి, ఈ లోక ఇచ్చల గురించి ఆయన ఏమయ్యారండి, మరణించారు. కానీ ఇంకా నేను బ్రతికేది ఏంటండి, యేసుక్రీస్తు గురించే. నేను నా చావు వచ్చిన మేలు అని చెప్పగలిగారంటే కారణం ఏంటంటే ఆయన జీవితాన్ని యేసుక్రీస్తు కొరకే అప్పగించారు. ఆ జీవితం మీద అధికారం ఎవరికి ఉందంటే ఒకే ఒక యేసుక్రీస్తుకు మాత్రమే ఉంది. కానీ మనం ఈ రోజుల్లో ఆ జీవాన్ని ఏం చేస్తున్నామండి, పాడు చేస్తున్నాం. ఆ జీవాన్ని ఏం చేస్తున్నామండి, ఎవరో గురించి వ్యర్థపరుస్తున్నాం. వారు ఏదో మన కొరకే చేస్తారని, లేకపోతే వారి గురించి మనం ఏదో చేస్తే అవుతుంది అనుకుంటాం. కానీ చూడండి, మనం వారికి సాయం చేయాలి, అది కాదు. కానీ మనం పూర్తిగా వారి మీద డిపెండ్ కాకుండా ఆ సజీవుడైన దేవుడు మనల్ని సజీవులుగా ఉంచారు కాబట్టి వారిని మేంపరచాలి, వారి కొరకే మన జీవితాన్ని అప్పగించాలి, వారితో మనము నడిచేవారుగా ఉండాలి, వారి కొరకే మనం చూడండి ఏదైనా చేయగలిగే వారంగా ఉండాలి. మనం ఏంటో ఇక్కడ జరగలేదు కదా అక్కడ చేయలేమనుకుంటాం. కానీ దేవుని రాజ్యంలో చూడండి అన్నీ ఆయన సులభంగా మన కొరకే సిద్ధపరుస్తారు, అన్నిటినీ ఈజీ చేస్తారు. మనము లోకం కొరకే ప్రయత్నించినది జరగకపోతే మనము దేవుని సన్నిధి గురించి, దేవుని మహిమ కొరకే మనం ఎప్పుడైతే మన ప్రాణాన్నైనా, మన ధనాన్నైనా, మనకున్న శక్తి బలాన్ని, మనకున్న జ్ఞానాన్ని దేవుడి కొరకే మనము ఉపయోగించుకుంటే చూడండి అది చాలా మేల్కరంగా మనకు మారుతుంది, మన కుటుంబానికి మారుతుంది, అలాగే మనతో ఉన్న ఇరుగు పొరుగు వారికి కూడా మారుద్దండి. అందుకనే మనము ఏం చేయాలంటే మన జీవము ఆయన వశంలో ఉంది, ఇంకా ఆయనలో జీవం ఉంది కాబట్టి ఆయనలో మనము నివసించాలి. చాలా ఈజీ. ఏంటండి, జీవం ఎక్కడుందో అక్కడ మనం నివసిస్తే మనకు జీవం ఉంది. ఎక్కడైతే మరణం ఉందో ఈ లోకంలో మరణమే మరణం ఉంది, ఈ లోకంలో పాపమే పాపం ఉంది. కాబట్టి వాటి నుంచి మనము బయటికి రావాలి. మనం ఎక్కడ ఉండాలండి, యేసుక్రీస్తులో నివసించే వారంగా ఉండాలి, యేసుక్రీస్తు సన్నిధిలో మనము ఉండే వారంగా ఉండాలి, యేసుక్రీస్తుతోటే నడిచే వారంగా ఉండాలి, ఇంకా యేసుక్రీస్తు మాటలే మనలో ఉండాలండి. ఎందుకంటే ఆయనలో జీవం ఉంది, ఎందుకంటే ఆయన మాటలు మనకు ఏం చేస్తాయండి, జీవాన్ని ఇస్తాయి, మనల్ని బ్రతికిస్తాయి. కాబట్టి వారిలో మనం ఉండాలి, ఆయన ఆత్మతో మనము నింపబడాలని వాక్యం సెలవిస్తుంది, ఆయన ఆత్మలోనే మనము నడవాలని వాక్యం సెలవిస్తుంది. ఇంకా ఆయన ఏంటండి, ఆయన మనకు జీవమై ఉన్నారు, అదేవిధంగా ఆయన మనకు వెలుగై ఉన్నారు. ఆ జీవం మనకు వెలుగును అనుగ్రహిస్తుంది. ఆ వెలుగు ఏం చేస్తుందండి, ఆ వెలుగు మనల్ని ఆరిపోనివ్వకుండా వెలిగిస్తూ ఉంటుంది, అనేకులకి చూపిస్తున్నది. ఇక్కడ వీరి సజీవులుగా ఉన్నారు, వీరి దేవుడు సజీవులుగా ఉన్నారని ఏం చేస్తుందండి, మనల్ని వెలిగిస్తుంది. ఆ దీపము ఆరిపోకుండా, మన జీవితము ఆరిపోకుండా మనల్ని వెలిగిస్తుందని వాక్యము సెలవిస్తుంది. అదేవిధంగా యోహాను సువార్త 6వ అధ్యాయం 51వ వచనం కూడా చదువుదాం. పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే, ఎవడైనను ఈ ఆహారము భుజిస్తే వారు ఎల్లప్పుడూ జీవించును, మరియు నేను ఇచ్చు ఆహారము లోకము కొరకు జీవము కొరకైనా నా శరీరమే అని మీతో నిశ్చయంగా చెప్పుచున్నానని అనేను. ఏంటండి, పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారము యేసుక్రీస్తే. ఆ జీవాహారము ఎందుకండి, జీవము మనకిస్తానికే ఆ ఆహారము దిగి వచ్చింది. వారిలో జీవం ఉందంట. ఆ జీవం ఏంటంటే నిత్య జీవాన్ని ఇస్తుందంట. అది ఆ జీవము మనల్ని ఏంటండి, 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు, ఒక 10 సంవత్సరాలు, హెజ్కియాకి 15 సంవత్సరాలు ఎక్స్టెండ్ అయినట్టు అన్ని సంవత్సరాలు కాదు, కానీ మనకు జీవము, ఆ నిత్య జీవం ఇస్తానని దేవుడు వాక్యం ఇస్తున్నారు. కానీ మనం ఆయన్ని ఏంటండి భుజించాలి. ఆ రొట్టె ద్రాక్షారసం తీసుకున్న అదేవిధంగా ఆయన వాక్యము మనలో రావాలి. ఆయన వాక్యమై ఉన్న దేవుడు మన ఆత్మకు ఆయన జీవాన్ని ఇస్తున్నారు, ఆయన మన శరీరానికి జీవాన్ని ఇస్తున్నారు. కాబట్టి ఆ జీవము మనము
పొందుకోవాలి. ఆ జీవము లేనిదే మనము ఏం చేయలేమండి, దేవుడిని మహిమపరచలేము. ఆ జీవము లేనిదే మనము ఇతరులని ఏం చేయలేమండి, వెలిగించలేము. మనలో ఆ జీవం లేకపోతే మనము ఎవరితో మాట్లాడగలమండి, మాట్లాడలేము. ఎంత ధనం ఉన్నా ఏమున్నా చూడండి, ఆ మనిషి జీవంగా లేకపోతే అవన్నీ ఎవరికో సొంతమవుద్ది. కానీ మన దగ్గర ఉంటే అది మనము ఉపయోగించుకుని ఏం చేస్తామండి, దేవునికి ఆ మహిమకరంగా వాడుకుంటాం. దేవుని మేలు కొరకే, దేవుడు ఇతరుల్ని మేలుపరిచే విధంగా ఏ విధంగా మనల్ని మేలుపరిచారో, మనకు మేలుగా అనుగ్రహించారో అదే విధంగా అందరికీ మేలు కలిగే విధంగా దేవుడు మనల్ని కూడా వాడుకుంటారండి. ఆఖరి వచనం మనం చదివి ముగించుకుందాం. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం. మరణమునకును ఇకను ఆయన మీద ప్రభుత్వము లేదనియో ఎరిగి ఆయనతో కూడా జీవించుదామని నమ్ముచున్నాం. ఏంటండి, మరణంనకు ఇంకా యేసుక్రీస్తు మీద అధికారం లేదంట, పవర్ లేదంట, ప్రభుత్వం లేదంట. అందుకనే అపోస్తలుడైన పౌలు రోమీలకు రాసిన పత్రికలో ఏం చెప్తున్నారంటే ఆయనతో కూడా జీవించాలని నమ్ముచున్నారంట. ఎందుకంటే మరణానికి ఇంకా ఆయన దగ్గర ఏంటండి, మరణం ఆయన మీదే ఇంకా అధికారం చెలాయించలేదు, అధికారం లేదంట. అంటే మనము ఏ విధంగా ఉండాలంటే, ఎవరైతే మనల్ని కాపాడుకోగలుగుతున్నారు, ఎవరైతే మనల్ని రక్షించగలుగుతారు, ఎవరైతే మనకు ఎప్పుడు మనల్ని విడిచిపెట్టకుండా మనకు తోడుగా ఉంటారు, అటువంటి వారిని మనము ఏం చేయాలండి, ఎన్నుకోవాలి. అటువంటి దేవుడిని మనము వెంబడించాలి. ఇంకా యేసుక్రీస్తు ఇంత క్లియర్గా మనకు వాగ్దానం చేశారు. ఆయన ఆ వాగ్దానం ఏంటండి, పరిశుద్ధ లేఖనాల్లో రాయించి ఎన్నో సంవత్సరాల నుంచి మన కొరకే ఆయన సేవకుల ద్వారా చెప్పిస్తూ ఉంటున్నారంటే మనము తీసుకోవాల్సిన డిసిజన్ ఏంటంటే, ఇంకా ఏదో దేవుడు ఉన్నారా, ఎవరో వస్తారా, ఎవరో మనల్ని కాపాడతారా, ఎవరో జీవాన్ని ఇస్తారా, ఈ లోకంలో ఉన్న జీవం కంటే ఇంకా ఏదో మేలుకరమైన జీవం ఉందా అంటే కేవలం యేసుక్రీస్తు ద్వారానే మనకు అనుగ్రహించబడుతుంది. కాబట్టి మనము ఆయనతోటే ఉండాలి. ఆ మరణము ఏ ఒక్కరి దగ్గర ఉన్నా, మనము ఎవరో చనిపోతారని వారు డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ చూడండి ప్రయత్నిస్తారు కానీ వారిని కాపాడలేరు. కానీ ఆ మరణం ఇంకా వారి మీదకి వచ్చేసిందంటే ఇంకా వారికున్న కొన్ని ప్రయత్నాల ద్వారా వారు ప్రయత్నిస్తారు కానీ దేవుడు జీవమిచ్చే దేవుడు ఒకే ఒకరండి, ఆయన యేసుక్రీస్తు. ఆయన పోయిన జీవాన్ని కూడా మళ్ళీ లాజర్లో తిరిగి తీసుకొచ్చారు. ఆ సారేపతి విధవరాల యొక్క కుమారుని కూడా మళ్ళీ జీవాన్ని అనుగ్రహించారు, మళ్ళీ ప్రాణాన్ని తీసుకొచ్చారంటే కేవలం యేసుక్రీస్తు ద్వారా అది సాధ్యం. యేసుక్రీస్తుని మొర్రపెట్టగానే వారు ఏంటండి, ఏలియా ప్రార్థించగానే, ఎలీషా ప్రార్థించగానే ఆ బిడ్డలో ఏంటండి జీవం మళ్ళీ తిరిగి వచ్చిందంట. యేసుక్రీస్తు తబితా కుమి చిన్నదాన లెగమంటే ఏమైందండి, ప్రాణం మళ్ళీ తిరిగి వచ్చిందంట. అదే దేవుడు మనతో మాట్లాడుతున్నది ఈ మాట. ఈరోజు మన కొరకే తెలిసిన ఈ మాటలు, లేకపోతే మన కొరకే చూడండి విడుదల చేసిన ఈ మాటలు మనం విని మనం కూడా ప్రాణం మనలో ఉంది కాబట్టి ఆయన్ని ఆరాధించేవారుగా, మనం కూడా ఆయన సన్నిధిలో దాక్కుని ఉండేవారుగా, మనం పాపంలో పడకుండా, మనము దేవునికి ఇష్టం లేని పనిలో పడకుండా, ఏదైతే మార్గమో మరణం వైపు నడిపిస్తుందో ఆ మార్గంలో వెళ్ళకుండా యేసుక్రీస్తుతో ఉంటే ఏంటండి, నిత్య జీవంలో నడిపిస్తుంది. అదేవిధంగా మనల్ని మరణించకుండా, ఆ మరణము మన మీద ఇంకా ప్రభుత్వం లేకుండా చేసిన ఆ దేవునితో మనం ఉంటే చూడండి ఆ మరణం మనల్ని కూడా ముట్టదంట. కాబట్టి మనం కూడా భయపడవలసింది ఎవరికంటే, మన జీవము మన ఆత్మ ఎవరి వశంలో ఉన్నదంటే ఆ దేవునికే, ఆ యెహోవా దేవుడికే మనం భయపడాలి. యేసుక్రీస్తుకే మనం భయపడి ఆయన సన్నిధిలోనే ఉండేవారంగా ఉండాలి. మనం కనుమూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. ఎందుకంటే ఈ రోజుల్లో మనం ఈ కడవరి దినాల్లో ఈ సంవత్సరం 2024 ఆఖరి నెలల్లో మనం ప్రవేశిస్తున్నాం. ఎప్పుడు జరుగుతుందో తెలియదు కానీ ఇప్పుడు వరకు రక్షించిన దేవుడు మనల్ని ఇంకా రక్షిస్తానని వాగ్దానం చేశారు. కానీ మనం కూడా ఆయనతోటే ఉండాలి. మనం కూడా వాగ్దానం చేసి మనం కూడా ఏంటండి వేరే త్రోవలో వెళ్ళకుండా మనం కూడా ఆయనతోటి నడిచే వారంగా ఉండాలి, ఆయన సన్నిధిలో ఉండే వారంగా ఉండాలి, ఆయన ఇంకా నమ్మే వారంగా ఉండాలి. ఇంకా ఆయన గురించి మనం తెలుసుకునే వారంగా ఉంటే ఇంకా ఎక్కువగా దీవెనలు మనకు వస్తాయి. ఇంకా మనం ఏంటండి ఆయన ఆశీర్వాదాలని మనం సొంతం చేసుకోగలం, ఆయన దీవెనల్ని మనము పొందుకోగలం. కాబట్టి మనం ఇంకా ఎక్కువగా యేసుక్రీస్తు గురించి తెలుసుకుందామండి. మనం కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుని ఈరోజు ఈ వాక్యాన్ని మనం ముగించుకుందాం.
Heavenly Father, we come before you in the name of our Lord and Savior Jesus Christ. ఈరోజు మీ ప్రియ బిడ్డలు ఏదైతే వాక్యాన్ని విన్నారో ప్రతి మాటల్ని మీరు దీవించండి, మీరే వారిని ఆశీర్వదించండి. మీరు సజీవుడైన దేవుడు, మీరు ప్రభా యుగ యుగంలో ఇంకా మరణించకుండా జీవిస్తూనే ఉంటానన్న దేవుడు ప్రభా. మా కొరకే మమ్మల్ని కాపాడుతూనే ఉంటానన్న దేవుడు. మీరే మమ్మల్ని కాపాడండి. మీ మీద ఇంకా మరణానికి ఏ హక్కు లేదు ప్రభా. మీరు ఏదో కాలంలో ఉన్న దేవుడు కాదు, ఈరోజు కూడా మీరు ఉన్న దేవుడు. ఏదో కాలం నుంచి కాదు, ఎప్పుడెప్పుడో ప్రభా వచ్చి వెళ్ళిపోయిన దేవుడు కాదు. సజీవుడిగా ఎల్లవేళలా అప్పటి నుంచి ఇప్పటి వరకు, ఆది నుంచి అంతం వరకు ఉంటానన్న దేవుడు మీరు ఉన్నారు. కాబట్టి మీకే వందనాలు చెల్లిస్తూ, ఎవరైతే అనారోగ్యాల్లో ఉన్నారో, ఎవరైతే బాధల్లో ఉన్నారో, అప్పుల్లో ఉన్నారో అందరికీ మీరు స్వస్థత అనుగ్రహించండి. అందరికీ మీరు విడుదల ప్రకటించండి. మీరే వారికి తోడుగా ఉండండి ప్రభా. ఎవరైతే ఇంకా బాధల్లో ఉన్నారు ప్రభా, గొడవల్లో ఉన్నారు ప్రభా, ఇంకా ఇబ్బందుల్లో ఉన్నారు ప్రభా, కాల్లో ఉన్నారు ప్రభా, అందరినీ విడిపించమని కోరుతున్నాం. మంచి ఆరోగ్యం మీ బిడ్డలందరికీ దయచేయండి. ఆ మంచి జీవితం యేసుక్రీస్తు నామంలో మీ బిడ్డలందరికీ అనుగ్రహించమని కోరుతున్నాం. అదేవిధంగా ప్రార్థిస్తున్నాం. ఎవరైతే ప్రభా మీ కృప కొరకే వేడుకుంటున్నారు, ఎవరైతే మీ శక్తి బలం కొరకే వేడుకుంటున్నారు, మీ జ్ఞానం కొరకే వేడుకుంటున్నారు, అందరికీ మీరు అనుగ్రహించి దీవించి వారికి తోడుగా ఉండమని కోరుతూ, మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ ఈ ప్రార్థన అంతా నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకున్నాం పరమ తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.